ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ఓ మహిళ 5.25 కిలోల మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన శుక్రవారం కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో జరిగింది. బోర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన మడకం నందినికి పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. నందినికి వైద్యులు శుక్రవారం సాయంత్రం డెలివరీ చేశారు. 5.25 కిలోల బరువున్న బాల భీముడికి నందిని జన్మనిచ్చినట్లు వైద్యులు తెలిపారు. నందినికి ఇది 3వ కాన్పు. మొదటి 2 కాన్పులు నార్మల్ డెలివరీ కాగా ఇప్పుడు 3వ కాన్పు కోసం ఏరియా ఆసుపత్రిలో సిజేరియన్ చేయగా పండంటి బాలభీముడు జన్మించాడు. వరుసగా 3 కాన్పుల్లోనూ నందినికి 3 మగపిల్లలు పుట్టడం విశేషంగా డాక్టర్ రామకృష్ణ చెప్పారు. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రామకృష్ణ, సూపరింటెండెంట్ ఏరియా హాస్పిటల్ భద్రాచలం. నాతో పాటు డాక్టర్ సాత్విక, గైనకాలజిస్ట్, ఏరియా హాస్పిటల్ భద్రాచలం. ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో 2 రోజుల క్రితం అనగా 19వ తారీఖు మడకం నందిని అనే ట్రైబల్ మహిళకు మేము ఆపరేషన్ ద్వారా 5.25 కిలోల మగబిడ్డని ఆపరేషన్ చేసి డెలివరీ చేశాము. అయితే అంతకుముందు కూడా ఆమెకి 2 నార్మల్ లెవెల్ అవ్వడం, 3వది కూడా ఆమెని నార్మలే కావాలని ఆమె కొద్దిగా పట్టుబట్టడం, ఆమెని కౌన్సిలింగ్ చేసి బిడ్డ పెద్దదిగా ఉంది అని చెప్పి సాయంత్రం కూడా మేము ఆపరేషన్ చేయడం జరిగింది. తల్లికి అంతకుముందు కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేవు, షుగర్ కానీ థైరాయిడ్ కానీ అలా ఏం లేదు. అదేవిధంగా పుట్టిన బిడ్డ కూడా ఆరోగ్యంగానే పుట్టాడు. తనకి కూడా కావాల్సిన టెస్టులన్నీ చేశాము. తను కూడా ఆరోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు తల్లి బిడ్డ ఇద్దరు కూడా క్షేమంగానే ఉన్నారు. ఏరియా హాస్పిటల్ భద్రాచలంలోనే ఉన్నారు. తల్లి అంగీకారం మేరకు ఆమెకి పిల్లలు పుట్టకుండా కూడా ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. గతంలో ఉన్నాయి సార్ ఇంతకు ముందు ఒక 2 సంవత్సరాల క్రితం 4.8 కిలోస్ బేబీ 20 నుంచి, అది కూడా అశ్వాపురం గ్రామం, ఒక పాప. ఇంతకు ముందు కూడా కానీ ఎప్పుడు కూడా 5 కిలోలు దాటి రావడం ఇదే ప్రథమం ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో. ఇంతకన్నా వెయిట్ కేసులు ఇంకా ఉన్నాయి కానీ ఏరియా హాస్పిటల్ భద్రాచలంలో 5.25 అంటే పెద్దది.